హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నేర్పర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రీసెంట్‌గా జరిగిన ఎస్ఎస్‌సి సిహెచ్ఎస్ఎల్ 2020 పేపర్స్ యొక్క రీజనింగ్ డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇది మీకు ఆర్ఆర్‌బీ ఎన్‌టీపీసీకి గానీ, ఆర్ఆర్‌బీ గ్రూప్ డీకి గానీ యూజ్ అవుతది. సో, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఓకే. సో, వీడియోలోకెళ్దాం. ఫస్ట్ క్వెషన్ సిలాయిజం సంబంధించింది. ఆల్ ప్యారెట్స్ ఆర్ పిజియన్స్ అంటుండు. నెక్స్ట్ నో పిజియన్స్ ఆర్ టేబుల్స్ అంటుండు. సో, దానికి సంబంధించిన కంక్లూజన్స్ ఇచ్చిండు. ఓకే. ఆల్ ప్యారెట్స్ ఆర్ పిజియన్స్. ఆల్ అంటే మనం వెన్ డయాగ్రామ్ ఎట్లా వేసుకుంటాం? ప్యారెట్స్ కదా. ఓకే. సో ఆల్ ప్యారెట్స్ ఆర్ పిజియన్స్ అంటుంది. ఓకే. సో ఈ పెద్ద సర్కిల్ పిజియన్స్ అనుకుంటే నెక్స్ట్ ఏమంటుండు? నో పిజియన్స్ ఆర్ టేబుల్స్. ఓకే. సో ఏ పిజియన్ కూడా టేబుల్ కాదు అంటుండు. ఓకే. సో ఇందులో మనం టేబుల్స్ తీసుకుంటే సో నో పిజియన్ అంటుంది కాబట్టి సో నో అంటే ఇంటూ మార్క్ పెట్టుకోండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి నో రిలేషన్ అన్నట్టు. ఓకే. సో పిజియన్స్కి టేబుల్స్కి రిలేషన్ లేదు. ఫస్ట్ కంక్లూజన్ ఏమంటుండు? ఆల్ పిజియన్స్ ఆర్ టేబుల్స్ అంటుండు. ఓకే. సో అసలు పిజియన్స్‌కి, టేబుల్స్‌కి రిలేషనే లేదు. ఓకే. సో, నో రిలేషన్ అని వాడే మెన్షన్ చేసిండు కాబట్టి, సో, ఆల్ పిజియన్స్ ఆర్ టేబుల్స్ అయ్యే ఛాన్స్ ఉందా అంటే లేదు. ఫస్ట్ స్టేట్‌మెంట్ అయితే కాదు. సెకండ్ స్టేట్‌మెంట్ ఏమంటుండు? నో ప్యారెట్ ఈజ్ ఏ టేబుల్స్ అంటుండు. ఓకే. సో, నో పిజియన్ ఈజ్ ఏ టేబుల్ అయినప్పుడు ఇక్కడ చూడండి ప్యారెట్ అనేది లోపలనే ఉంది కదా. ఓకే. సో, ఇండైరెక్ట్‌గా దీనికి కూడా ఇమాజినరీగా నో రిలేషన్ ఉంటదన్నట్టు. ఓకే. సో, నో పిజియన్ ఈజ్ ఏ టేబుల్ అయినప్పుడు నో ప్యారెట్ ఈజ్ ఏ టేబుల్ కూడా అవుతుందన్నట్టు. ఓకే. సో, నో ప్యారెట్ ఈజ్ ఏ టేబుల్స్ ఈజ్ ద రైట్ అన్నట్టు. ఓకే. సో, ఓన్లీ కన్క్లూజన్ 2 ఫాలోస్. ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్. ఓకే. సో, మీకు ఎవరికన్నా ఇంకా రీజనింగ్ క్లాసెస్ ఎవరికన్నా కావాలంటే 9849169471కి కాల్ చేయండి. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్ అంటున్నాను. 7, 16, 34, 70 2 డాషెస్ ఉన్నాయి. సో, మనకు చూడగానే అర్థమైపోతుంది ఇది. ఓకే. సో, యాస్ ఏ స్టూడెంట్‌కి ఎగ్జామ్ రాస్తే ఇంటూ 2 ప్లస్ 2 ఉన్నదని డైరెక్ట్ తెలిసిపోతుంది మనకి. ఓకే. సో, ఇది 7 ఇంటూ 2 14 ప్లస్ 2 16 ఇది కూడా 16 ఇంటూ 2 32 ప్లస్ 2 34 ఇది కూడా అంతే సేమ్ 34 ఇంటూ 2 68 ప్లస్ 2 70. సో నెక్స్ట్ వచ్చేది కూడా అంతే 70 ఇంటూ 2 ప్లస్ 2 70 ఇంటూ 2 అంటే ఎంత 140 140 ప్లస్ 2 అంటే 142 వస్తుంది. నెక్స్ట్ 142 ఇంటూ 2 అంటే 284 284 ప్లస్ 2 అంటే 286 వస్తుంది. ఓకే. సేమ్ లేదు ఇంటూ 2 ప్లస్ 2 అన్నట్టు సిరీస్ అంటే ఒక ఒక దాని నుంచి నెక్స్ట్ రావాలంటే ఇంటూ 2 చేయాలి ప్లస్ 2 చేయాలి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. కంప్లీట్ ద ఫాలోయింగ్ సిరీస్ బై రిప్లేసింగ్ ద క్వశ్చన్ మార్క్ అంటుంది. ఓకే. సో ఏజెడ్ సిఎక్స్ ఈవి క్వశ్చన్ మార్క్ ఐఆర్ అంటుంది. ఓకే. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పినాం మనం. ఓకే. సో ఇలా ఒక సిరీస్ ఉంటుంది. ఏ నుంచి ఎం వరకు రాసి మళ్ళీ రివర్స్లో ఎన్ నుంచి జెడ్ వరకు రాస్తాం. ఈ సిరీస్ ఉంటుంది ఏ టు జెడ్, క్రక్స్, ఎల్ఓవిఈ, లవ్, గాంధీ తాత, ఇండియన్ రైల్వే మీకు ఆల్రెడీ చెప్పాను. మీకు గుర్తుందో లేదో. సో ప్రీవియస్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు దీనికంటే ముందు ఇంకొక పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను రీజనింగ్ సంబంధించి. సో దాంట్లో ఉంటుంది చూడండి. ఓకే. సో చూడండి ఇక్కడ మనకి ఏంటిది? సో మనకు ఆల్రెడీ తెలుసు హిందీ ఇచ్చిన ఆటల్లో ఫాలో అయ్యేది ఏంటంటే జీటీ గాంధీ తాత అని మనం చెప్పుకున్నాం కదా. అదొక్కటే ఫాలో అవుతుంది. జిఎస్ కాదు, హెచ్టీ కాదు, ఎఫ్టీ కాదు. ఓకే. సో జీకి ఆల్వేస్ టీ ఉంటుంది. ఓకే. సో హెచ్ కంటే హై స్కూల్ హెచ్ఎస్ ఉంటుంది. ఎఫ్ అంటే ఫర్ యూ అట్లా ఉంటుంది అన్నట్టు. ఓకే. సో అది నెక్స్ట్. హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దేర్ ఇన్ ద గివెన్ ఫిగర్ అంటుంది. ఓకే. సో మీకు ఆల్రెడీ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్లో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎలా కౌంట్ చేయాలన్నది ఆల్రెడీ చెప్పినా. మనం ఓన్లీ ఇప్పుడు చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న రెక్టాంగిల్ తీసుకుందాం మనం. సో రెక్టాంగిల్ తీసుకొని ఫస్ట్ ఇది కౌంట్ చేద్దాం. ఇది కౌంట్ చేసిన తర్వాత రిమైనింగ్వి యాడ్ చేద్దాం అన్నట్టు. ఓకే. సో చూడండి దానికోసం నేను ఏం చేస్తానంటే చూడండి. సో దీన్ని ఎలా కౌంట్ చేయాలని ఆల్రెడీ మీకు చెప్పాను ఇంతకుముందుకి. ఇది 1 2 3 ఇది కూడా 1 2 3 4. ఎప్పుడైనా సరే ఒక రెక్టాంగిల్లో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ కనుక్కోవాలంటే సో ఇట్లా లాస్ట్ది ఇట్లా లాస్ట్ దాని మల్టిప్లై చేయండి. ఎంత 4 ఇంటూ 3 ఎంత వస్తుంది 12. నెక్స్ట్ ఇది 3 ఇంటూ 2 ఎంత 6 కదా. ఓకే. సో నెక్స్ట్ ఇది 2 ఇంటూ 1 ఎంత 2. ఈ ప్లస్ అన్నట్టు వీటి మధ్యది. ఓకే. సో 12 ప్లస్ 6 18 ప్లస్ 2 ఎంత 20. ఓకే. సో ఇప్పటివరకు మనకు పెద్ద రెక్టాంగిల్లో ఉన్నది అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి ఇదొక స్క్వేరు ఇదొక స్క్వేర్ కదా. సో ఇందులో నెంబర్ ఆఫ్ స్క్వేర్స్కి ఓకే. సో 1 2 1 2 ఇట్లా ఈక్వల్గా వచ్చింది అనుకోండి. స్క్వేర్లో నెంబర్ ఆఫ్ స్క్వేర్ అంటే సో 2 ఉంది కాబట్టి 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఓకే. సో ఇట్లా 2 ఉన్నాయి కదా. సో 2 ఉన్నాయంటే 5 వచ్చింది కదా. సో ఇట్లా 2 ఉన్నాయి కాబట్టి ఇంటూ 2 అన్నట్టు. ఓకే. సో 5 ఇంటూ 2 ఎంత 10. ఓకే. సో ఇక్కడ ఒకటి సింగిల్గా మిగిలిపోయింది చూడండి. ఇది ఒకటి. ఓకే.
సో 1. నెక్స్ట్ వేరే కలర్‌తో చూస్తాను చూడండి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్క్వేర్ ఫార్మ్ అయితది చూడు. ఇది మనం ఇంతకుముందు కౌంట్ చేయలేదు. ఓకే. సో అందులో కలిసిపోయే ఈ ఒక్క స్క్వేర్ అనేది మనం అందులో కౌంట్ చేయం. మీకు ఆల్రెడీ కొంతమందికి తెలుసుంటే ఈజీగా అర్థమైపోద్ది. ఓకే. అది మనం మిస్ చేసినామని. సో అదొకటి. అదొకటి యాడ్ చేస్తే సో చూడండి 20 + 10 ఎంత 30. 30 ఈ 1 + 1 2 32. ఓకే. సో ఓవరాల్‌గా ఎన్ని స్క్వేర్స్ ఉన్నట్టు 32 స్క్వేర్స్ ఉన్నట్టు. ఓకే. సో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ ఇవి క్లాస్ ఉన్న వాళ్ళకి ఓన్లీ ఈ షార్ట్ కట్ మాత్రమే తెలుస్తది. ఎలా కౌంట్ చేయాలంటే ఇలా ప్రీవియస్ పేపర్స్ మనం చూసినాం అనుకోండి. సో ఎలా కౌంట్ చేయాలి ఎలా అడుగుతున్నాడు. ఓకే. సో ఇట్లా బ్రేక్ చేసుకొని కౌంట్ చేయాలి. మనకి నెంబర్ ఆఫ్ ఇట్లా ఫిగర్స్ కౌంటింగ్ ఫిగర్స్ వచ్చినప్పుడు మనకి క్లమ్జీగా ఇచ్చింది అనుకోండి బ్రేక్ చేసుకొని కౌంట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్ షేర్ ద సేమ్ రిలేషన్షిప్ యాజ్ దట్ షేర్డ్ బై ద గివెన్ నెంబర్ పేరెంట్. ఓకే. సో 34 అనేది 210 అయింది. అది ఏ రిలేషన్ ప్రకారం అయితే సో ఆ ప్రకారం ఆప్షన్లు ఇచ్చింది ఏదైంది అని అడుగుతున్నాడు. ఓకే. సో 34 అనేది 210 అయింది. అది ఎలా అయిందో మనకు అర్థం కావట్లేదు. ఒకవేళ 34 స్క్వేర్ తీసుకున్నాం అనుకోండి అది చాలా ఎక్కువ వస్తుంది. ఓకే. సో 34 ఇంటూ సంథింగ్ 210కి దగ్గర వచ్చి ఒకటి తీసుకుందాం. ఓకే. 34కి ఒక 5 టైమ్స్ తీసుకున్నాం అనుకోండి. 34కి 5 టైమ్ అంటే ఏం లేదు. 34కి 10 టైమ్స్‌లో హాఫ్ ఉంటుంది అన్నట్టు. ఓకే. 34కి 5 టైమ్స్ అంటే ఎంత వస్తుంది? 34కి 10 టైమ్స్ 340 కదా. అందులో హాఫ్ 340లో హాఫ్ ఎంత 170. ఓకే. సో మనకి 170 కంటే ఎక్కువ కావాలి. ఒక 34కి 6 టైమ్స్ తీసుకుందాం. 34కి 6 టైమ్స్. ఒకవేళ మల్టిప్లై చేస్తే మనం రీచ్ అవుతున్నాం లేదా చూడనీకే. 6 ముళ్ళ 18 6 30 180 6 4 24 180 + 24 అంటే ఎంత 204. ఓకే. సో మనకి 210 రావాలంటే ఇంకా 6 యాడ్ చేయాలి. ఓకే. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇంటూ 6 + 6 అనుకుందాం. ఓకే. సో 34కి 210 రావాలంటే మధ్య రిలేషన్ ఏమనుకుందాం మనం ఇంటూ 6 + 6 అనుకుందాం. ఓకే. సో అట్లా చేస్తే మన కింద ఇచ్చిన ఆప్షన్‌లో ఏది సాటిస్ఫై అవుతుందో చూద్దాం. ఒకసారి చూద్దాం అంతే. ఓకే. సో 47 చూసినాం అనుకోండి. ఓకే. సో అప్రాక్స్ తీసుకుందాం. 6 నాళ్ళ 24. ఓకే. సో 47 ఇంటూ 6 చేద్దాం. 6 నాళ్ళు 24 అంటే 240. 240 6 ఏళ్ళ 42 282 డైరెక్ట్ వస్తుంది. +6 రావట్లేదు. అంటే సో మనం అనుకున్న దానికి ఇదైతే రాంగ్. ఎగ్జాక్ట్‌లీ మనం అనుకున్నది రైట్ అని కూడా మనం చెప్పలేం. చెక్ చేసుకోవాలన్నట్టు ఈ క్వెషన్స్‌లలో అయితే పర్టిక్యులర్‌గా. ఓకే. ఇంతకుముందు క్లాస్‌లో కూడా అదే చెప్పిన. నెక్స్ట్ 66 చూద్దాం. 66 ఇంటూ 6 6 60లు ఎంత 360. ఓకే. సో 6 6లు ఎంత 36. ఓకే. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది 496 ఇంటూ 6 +6 చేయాలిగా మనం మళ్ళీ. ఓకే. సో +6 చేస్తే ఎంత 396 వస్తదా? సో 396 + 6 అంటే 402. ఓకే. సో వస్తుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. ఒకవేళ మీరు ఇఫ్ ఇన్ కేస్ మీకు డౌట్ అనుకుంటే 4 ఆప్షన్స్ చెక్ చేసుకోండి. ఎందుకైనా మంచిది. సో 54 ఇంటూ 6 అంటే ఇది మనకు తెలిసిపోతుంది ఇది కాదని ఇంటూ 6 + 6 అనేది రాదు. ఎందుకంటే 54 ఇంటూ ఏది చేసినా 100 రావాలంటే 50 ఇంటూ 2 ఉండాలి. 54 ఇంటూ 6 అంటే చాలా ఎక్కువ వస్తది. అది మనకు తెలిసిందే. సో 38ని చెక్ చేయాలనుకుంటే సో చూడండి 38కి 6 టైమ్స్ 6 ముళ్ళ 18 180 6 ముళ్ళు 48. ఓకే. సో 180 + 48 అంటే నియర్ బై వచ్చింది. కానీ 6 యాడ్ చేస్తే మళ్ళీ 236 వచ్చే ఛాన్స్ లేదు. ఓకే. సో అది కూడా కాదు. ఓన్లీ సెకండ్ ఆప్షన్ అనేది రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ లాకర్ ఈజ్ రిటెన్ యాజ్ OLXPVI. హౌ విల్ గ్లోబల్ బి రిటెన్ యాజ్ ఇన్ దట్ లాంగ్వేజ్ అంటున్నాను. ఓకే. సో లాకర్ని ఇలా రాస్తే గ్లోబల్ని ఎలా రాస్తారు అంటున్నాను. ఓకే. సో ఎల్ ఓ అయింది, ఓ ఎల్ అయింది, సి ఎక్స్ వచ్చింది, కేకి పి వచ్చింది, ఈకి వి వచ్చింది, ఆర్కి ఐ వచ్చింది. సో ఇది ఆల్రెడీ మనం ఇంతకుముందు చూసిన సిరీసే. LOVE లవ్ అని అది మనం చెప్పుకున్నాం కదా. సికి కాక్స్ అని, కేకి కేపీఆర్ పీకే పవన్ కళ్యాణ్ అని, ఈకి విఈ అని, సో ఆర్కి ఐ ఇండియన్ రైల్వే అని. ఓకే. సో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. సో ఇది కూడా అంతే సేమ్. జీకి ఏమొస్తుంది గాంధీ తాత టీ, ఎల్కి ఏమొస్తుంది ఓ వస్తుంది. ఓకే. సో ఓకి ఏమొస్తుంది ఎల్ వస్తుంది, బీకి ఏమొస్తుంది వై వస్తుంది. ఓకే. సో ఏకి ఏమొస్తుంది జెడ్ వస్తుంది, లాస్ట్కి ఎల్ ఉంది కదా. ఓకే. సో ఎల్కి ఏమొస్తుంది ఓ వస్తుంది, LOVE కదా. ఓకే. సో TOLYZO ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. లేదా ఫస్ట్ మనకు తెలిసిన డైరెక్ట్ ఆన్సర్ మార్క్ చేయొచ్చు. ఓకే. సో GT గాంధీ తాత ఇంతసేపు అనాలిసిస్ చేయకుండా క్వశ్చన్ చదవగానే ఆన్సర్ చేయొచ్చు తెలిసిన వాళ్ళకైతే. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ఆర్ ద నెంబర్స్ ఇన్ ద గివెన్ సెట్ అంటుంది. ఓకే. సో 5 6 61 ఇచ్చింది కదా.
సో వీటి మధ్య ఏ రిలేషన్ ఉందో అదే రిలేషన్ కింద ఇచ్చిన వాటిలో ఒక ఆప్షన్కి ఉందంట. సో ఆ రిలేషన్ని బట్టి ఆ ఆప్షన్ సెలెక్ట్ చేయమంటాడు. ఓకే. సో నాకు జస్ట్ చూడగానే ఏమనిపించిందంటే ఇవి 5 6 ఎంత 30. ఓకే. సో 30కి డబల్ ప్లస్ 1 ఉంది అనుకుంటున్నా. నాకు చూడగానే అనిపించింది కదా. ఫస్ట్ మనం చెక్ చేయాలన్నట్టు అది రైట్ కాకపోతే ఇంకొక దానికి వెళ్ళాలన్నట్టు. ఓకే. సో 30 ఇంటూ 2 ప్లస్ 1 అంటే 5 ఇంటూ 6 ఇంటూ 2 ప్లస్ 1 లెక్క ఉంది. ఓకే. సో అంటే ఫస్ట్ రెండింటిని మనం ఇంటూ చేసి దాన్ని డబుల్ చేసి ప్లస్ 1 యాడ్ చేయాలంటే. ఓకే. సో ఫస్ట్ దాన్ని చూద్దాం. 3 ఎమ్ములు 24. మళ్ళీ 24 డబుల్ చేసి మళ్ళీ యాడ్ చేయాలి. సో మనం అనుకున్న దాన్ని ఫస్ట్ అయితే రాంగ్. సెకండ్ది 9 4 36. మళ్ళీ దీన్ని డబుల్ చేసి దీనికి 1 యాడ్ చేయాలంటే దానికంటే తక్కువ. సో ఇది కూడా కాదు. 5 2 10. సో 10ని డబుల్ చేస్తే 10 2 20 ప్లస్ 1 ఎంత రావాలి 21 రావాలి. కానీ 49 ఇది కూడా రాంగ్. ఇది చూడండి 3 4 12. 12ని డబుల్ చేసి 24 ప్లస్ 1 25. ఓకే. ఇది ఫాలో అవుతుంది కాబట్టి ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అన్నట్టు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. If plus means divided by, minus means add, into means minus, and divided by means multiplied by, what will be the value of the following expression అంటుంది. ఓకే. సో ఫస్ట్ మనకు 32 ఇంటూ ఉంది కదా. ఇంటూ మీన్స్ మైనస్ అంటుంది కదా. ఓకే. సో 32 మైనస్ 24 మైనస్ మీన్స్ యాడ్ అంటుండు. ఓకే. సో ప్లస్ 4 డివైడెడ్ బై మీన్స్ మల్టిప్లైడ్ బై అంటుండు కదా. ఓకే. ప్లస్ మీన్స్ డివైడెడ్ బై అంటుండు. డివైడెడ్ బై 3 మైనస్ మీన్స్ యాడ్ అంటుండు. 3 ప్లస్ 2 డివైడెడ్ బై మీన్స్ మల్టిప్లైడ్ బై అంటుండు. ఓకే. సో దీని వాల్యూ కనుక్కోవాలి మనం. ఓకే. సో 32 మైనస్ 24 అంటే ఎంత ఎక్స్ట్రా ఉంది 8 కదా అంతేనా. సో 8 ప్లస్ 4 ఇంటూ 3 అంటే ఎంత 12. ఓకే. సో డివైడెడ్ బై 3 ప్లస్ 2 అంటే ఎంత 5 కదా. సో ఓవరాల్గా ఇంటూ 3 12 ప్లస్ 8 అంటే 20 కదా అంతేనే కదా. సో 20 5 4 20 అంతే కదా. సో 4 ఇంటూ 3 ఎంత 12. సో 12 అనేది మన ఆన్సర్ ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. In a certain code language, NIB is coded as 112 and COB is coded as 122. How will Z be coded as in that language? Okay. So NIB. Okay. ఇక్కడ చూడండి పెద్ద రాస్తున్నా NIB. సో దీని నెంబర్స్ రాసుకుంటే N14 వస్తుంది, I9 వస్తుంది, B2 వస్తుంది. ఓకే. సో వీటిని యాడ్ చేస్తే 14 ప్లస్ 9 23 ప్లస్ 2 25 వస్తుంది. ఓకే. సో నెక్స్ట్ COB. ఓకే. సో C for 3, O for 15, B for 2 యాడ్ చేస్తే ఎంత 20 వస్తుంది మనకి. ఓకే. సో 20. సో 25 అనేది 112 అయ్యే ఛాన్స్ ఉందంటే 25 4 100 ప్లస్ 12. ఓకే. సో చూద్దాం ఒకసారి. 122 కదా. ఓకే. సో ఇది కూడా 4 టైమ్స్ అయితే ఇది కూడా 4 టైమ్స్ కావాలి కదా. 24 80 అంటే అట్లా వస్తలేదు. ఓకే. ఇదైతే పాసిబుల్ కావట్లేదు. చూద్దాం. ఓకే. సో ఇది కాకుండా ఇంకా మేబీ మనకి ఇంకా బిగ్ నెంబర్స్ వచ్చే ఛాన్స్ ఏది ఉందంటే ఒకవేళ మనం ఇంతకుముందు చూసినాం చూడండి. ఓకే. సో రివర్స్ ఏబిసిడీలు ఎం వరకు రాసి మళ్ళీ ఎం కింద ఎన్ అట్లా రాసుకుంటే జెడ్ వరకు రాస్తే వస్తాయి కదా మనకి అట్లా అన్నట్టు. ఓకే. సో ఆ విధంగా రాసుకుంటే ఎన్ ప్లేస్లో ఏమొస్తుంది ఎం వస్తుంది కదా. ఓకే. సో ఎం అంటే 13 కదా. నెక్స్ట్ ఐ ప్లేస్ అంటే ఇండియన్ రైల్వేస్ కదా. ఇండియన్ రైల్వేస్ అంటే ఐ ప్లేస్లో ఆర్ వస్తుంది. ఆర్కి ఎంత వస్తుంది వాల్యూ 18 వస్తుంది అంతేనా. సో బీ ఫర్ బాయ్ అంటే వై అంటే ఎంత 25. ఓకే. సో ఇవి యాడ్ చేద్దాం. ఓకే. సో 8 3 ఎంత 8 3 11 11 5 11 5 ఎంత 16. ఓకే. సో 20 10 30 10 40 ప్లస్ 16 ఎంత 56. ఓకే. సో 56 ఇది 112 వచ్చింది కదా. ఓకే. సో 112 అంటే 2 టైమ్స్ ఉందన్నట్టు 56 ఇంటూ 2 అన్నట్టు. ఓకే. సిఓబిని కూడా అట్లా రాద్దాం. మనకు 122 వస్తే మనం రీచ్ అయినట్టు. ఓకే. సో సి అంటే క్రక్స్ అని చెప్పిన కదా. ఎక్స్ అంటే 24. ఓకే. సో వై అంటే ఎల్ కదా. సో ఎల్ అంటే 12 అంతే కదా. సో LOVE అని చెప్పుకున్నాం. ఓకే. సో బీ ఫర్ బాయ్ అంటే 25. ఓకే. సో మళ్ళీ యాడ్ చేస్తే 5 4 9 9 ప్లస్ 2 ఎంత 11. ఓకే. 20 10 30 30 20 50 ప్లస్ 11 ఎంత 61. సో 61కి సో 122 ఇది కూడా డబల్ ఉంది అంటే ఇది కూడా అంతే అన్నట్టు జెట్ ఉంది కదా. ఓకే. సో జెట్ని కూడా మనం అలానే రాయాలన్నట్టు జెట్. ఓకే. జేకి ఏమొస్తుంది క్యూ వస్తుంది కదా. జంగల్ క్వీన్ అని చెప్పుకున్నాం మనం. ఓకే. సో జేకి క్యూ వస్తుంది. క్యూ అంటే 17. ఓకే. సో ఈకి LOVE వి వస్తుంది. వి అంటే 22. ఓకే. సో టీ. ఓకే. టీకి ఏం చెప్పుకున్నాం గాంధీ తాత జీటీ కదా. ఓకే. సో 7 వస్తుంది. ఓకే.
యాడ్ చేస్తే 17 + 7 ఎంత 24. 24 + 22 సారీ 24 + 22 అంటే ఎంత వస్తుంది 24 + 22 46 వస్తుంది. ఓకే, సో 46కి డబల్ మనకు కావాల్సిన ఆన్సర్. 46 డబల్ ఎంత 92. ఓకే, సో ఆప్షన్ 3 అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈజీ అనేది ఐఈటీజెడ్ అయితే లేక్ ఏమవుతుంది. ఓకే, సో దీన్ని నెంబర్ అనాలజీ అంటాం, ఇది మనకు తెలిసిందే. ఈజీ ఈ అంటే 5, ఐ అంటే 9. ఓకే, +4 అయింది. ఓకే, సో ఏ అంటే 1, ఈ అంటే 5, +4 అయింది మళ్ళీ. ఓకే, సో ఎస్ అంటే 19, టీ అంటే 20 +1. ఓకే, సో వై అంటే 25, జెడ్ అంటే 26 +1 +4 +4 +1 +1 జరిగింది. ఓకే, సో అదే చూడండి, ఎల్కి +4, 12కి +4 ఏముంటుంది 12కి +4 16 కదా. ఓకే, సో నెంబర్స్ అయితే రాద్దాం చూడండి. ఈఎస్వై కన్ఫ్యూజ్ కాకుంటే ఈఎస్వై అనేది ఐఈటీజెడ్ అయింది. ఓకే, సో ఈకి ఎంత వస్తుంది నెంబర్ 5, ఐకి ఎంత వస్తుంది 9, ఏకి ఎంత వస్తుంది 1. ఓకే, సో ఈకి 5, ఎస్కి 19. ఓకే, సో టీకి 20, వైకి 25, జెడ్కి 26. ఓకే, సో నెక్స్ట్ లేక్ రాద్దాం అట్లనే, ఎల్ఏకేఈ. ఓకే, సో లేక్ అంటే 12, 1, 11, 5 వస్తుంది. ఓకే, సో దీనికి రాద్దాం. ఇక్కడ 5 + 4, 12 + 4 అంటే ఎంత రావాలి 16 రావాలి. ఓకే, సో 16. నెక్స్ట్ 1 + 4 అంటే 5 రావాలి. ఓకే, సో నెక్స్ట్ 19 + 1 అంటే 11 + 1 అంటే 12 రావాలి. నెక్స్ట్ ఈ 25 + 1 26 కదా, సో 5 + 1 6 రావాలి. రాస్తే 16P 5E 12L 6 అంటే మనకి ఏమొస్తుంది 6EF కదా. ఓకే, సో ఇట్లా రావాలి PELF. ఓకే, సో మనం ఏమైనా మిస్టేక్ చేసినా ఒకసారి చూసుకుందాం. ఓకే, సో మేబీ ఈ క్వశ్చన్ అడగడంలోనే ఏదో రాంగ్ ఉందనుకుంటా. సో ఒకసారి చూడండి, ఎందుకంటే ఎంఈఎల్వై ఒకవేళ ఎంఈఎల్వై మన ఆన్సర్ అనుకుందాం వాడు ఇచ్చిన దాని ప్రకారం. ఒకవేళ ఎంఈఎల్వై మన ఆన్సర్ అయితే ఈ ప్లేస్లో ఎంత ఉండాలి మనకి ఎం ఉంటే ఇది 13 ఉండాలి కదా. ఓకే, సో 13 అంటే +1 రిలేషన్షిప్ ఉండాలి అన్నిటికీ, +1 5 + 1 ఇట్లా. ఓకే, సో అట్లా కాకుండా ఒకదానికి +4 ఒకదానికి +1 రివర్స్లో ఇచ్చిండు రిలేషన్ అయితే. ఓకే, మనకి ఇక్కడ ఈ అనేది ఐ కావాలంటే +4 రిలేషన్షిప్ ఉండాలి ఇక్కడ. ఓకే, సో 5 + 4 9 అంటే ఇక్కడ ఐ అవుతుంది. ఓకే, సో అట్లా అన్నట్టు మేబీ ఈ రిలేషన్ మన క్వశ్చన్ ఇవ్వడంలో ఒక రిలేషన్లో మిస్టేక్ జరిగి ఉంటుంది. మేబీ అన్ని +1 అన్న కావాలి, అన్ని +4 అన్న కావాలి నేను అనుకుంటున్నా. ఒకవేళ మీకు రైట్ ఆన్సర్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, సెలెక్ట్ ద ఆప్షన్ ఇన్ విచ్ ద నెంబర్స్ ఆర్ రిలేటెడ్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద నెంబర్స్ ఆర్ గివెన్. ఓకే, సో మనకి ఎంత ఇచ్చిండు 9 ఇచ్చిండు, 217 ఇచ్చిండు, 8 ఇచ్చిండు. సో ఈ 3 నెంబర్లకు ఏదైతే రిలేషన్ ఉందో అది కింద ఇచ్చినట్లో దేనికి ఉంది అంటాడు. ఓకే, సో నాకు 9 217 8 అంటే సో 217 అనేది చాలా పెద్ద నెంబర్ 9కి 8కి కంపేర్ చేస్తే. ఓకే, సో మనం ఏం చేయొచ్చు 9 ఎమ్ముల 72 అట్లా చూసుకున్నా చాలా ఎక్కువ ఉంది. ఓకే, సో 72కి 3 టైమ్స్ అయితే 216 అవుతుంది. ఓకే, సో +1 అట్లా ఏదైనా పాసిబుల్ అవుతుందా అంటే 4 మూల 12 ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. 4 మూల 12 12 దాని తర్వాత దానికి ఏం చేసినాం ఇక్కడ మనం 9 ఎంబుల 72 కదా. సో దీనికి ఇంటూ 3 చేసినాం. 3 చేసినాక 3 2 6 3 ఏళ్ళ ఒక 216 వచ్చింది, +1 చేసినాం. ఓకే, సో అదే ఫస్ట్ ఆప్షన్ చేద్దాం. 4 మూల 12 వచ్చింది ఇంటూ 3. ఓకే, సో 36 + 1 37. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ అయితే పాసిబుల్ అవుతుంది. సెకండ్ ఆప్షన్ కూడా చూద్దాం. అన్నిలా రాయాల్సిన అవసరం లేదు, జస్ట్ చూడండి. 2 5ల 10 10 ముళ్ళ 30 +1 అంటే సెకండ్ ఆప్షన్ రావట్లేదు. 5 6ల 30 30 ముళ్ళ అంటే 625 అంటే ఇది కూడా రావట్లేదు. 3 2 6 6 ముళ్ళ 18 అంటే ఇది కూడా రావట్లేదు. ఓకే, సో ఓన్లీ ఫస్ట్ ఆప్షన్ వస్తుంది కాబట్టి అదే రిలేషన్ ఫాలో అయింది కాబట్టి అదే మన ఆన్సర్. ఓకే, సో ఇదే అని కాదు ఇంకా రిలేషన్స్ కూడా పాసిబుల్ అవుతాయి అనుకుంటా. ఓకే, సో ఇట్లా కాకుండా ఇంకో రిలేషన్ కూడా పాసిబుల్ అవుతుంది అనుకుంటా. సో చూద్దాం ఇందులో ఒకటి. నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే 9³ తెలుసుగా మనకి, 9³ అంటే ఎంత 729. ఓకే, సో 8³ అంటే ఎంత 512. ఓకే, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఇస్తుంది అనుకో 9 - 2 7, 2 - 1 1, 7 - 5 2.
217 వచ్చింది కదా. సో అట్లనే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం చూడండి. 4 క్యూబ్ అంటే ఎంత? 64. 3 క్యూబ్ అంటే ఎంత? 27. రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకున్నాం అనుకోండి. ఓకే. సో 14 - 7 అంటే 7. నెక్స్ట్ ఇక్కడ 5 ఉంటుంది కాబట్టి 5 - 2 అంటే 3. ఓకే. సో ఈ రిలేషన్లో కూడా ఫస్ట్ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే ఓన్లీ వన్ సింగిల్ రిలేషన్ ఉండాల్సిన అవసరం లేదు. సో మల్టిపుల్ రిలేషన్స్ ఉంటే మల్టిపుల్ రిలేషన్స్లో కూడా మ్యాక్సిమం ఆన్సర్ రైట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మనం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏ ఐడియా దొరికితే దాని ప్రకారం వెళ్ళిపోండి. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఆడ్ మెన్ అవుట్ ఇచ్చిన వాటిల్లో డిఫరెంట్గా ఉన్న దాన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే. సో 750, 417, 635, 526 మనకు చూస్తున్నా కానీ అర్థమైంది ఇక్కడ. ఏంటిదంటే సో 750 అంటే 7 స్క్వేర్ అంటే ఎంత? 49 + 1 కదా, 50 పక్కన ఉంది. ఓకే. సో నెక్స్ట్ 4 స్క్వేర్ అంటే ఎంత? 16 + 1 17 ఇదేగా పక్కన ఉంది. సో నెక్స్ట్‌ది 6 స్క్వేర్ అంటే ఎంత? 36 + 1 37 ఉండాలి కానీ అక్కడ లేదు. ఫోర్త్‌ది 5 స్క్వేర్ అంటే ఎంత? 25 + 1 26 ఉండాలి, అక్కడ ఉంది కానీ 37 లేదు కాబట్టి సో థర్డ్ ఆప్షన్ అనేది మనకి ఆడ్‌గా ఉందన్నట్టు, డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది వాటన్నిటికంటే. ఓకే. సో థర్డ్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. సేమ్ మళ్ళీ నెంబరాలజీ ఇందాకట్లాగానే LAME అనేది ఏమవుతుందంట? OXPB అవుతుంది. ఓకే. సో OXPB L అంటే 12, A అంటే 1, M అంటే 13, E అంటే 5, O అంటే 15, X అంటే 24, P అంటే 16, B అంటే 2. ఓకే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి +3, ఇక్కడి నుంచి ఇక్కడికి -3. ఓకే. సో ఇక్కడి నుంచి ఇక్కడికి +3, ఇక్కడి నుంచి ఇక్కడికి -3 అంటే +3 -3 రిలేషన్‌షిప్ ఉందన్నట్టు. ఓకే. సో డైరెక్ట్ ఇది మీరు కొంతమందికి అంటే బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళకి చూడగానే తెలిసిపోద్ది, ఇలా రాయాల్సిన అవసరం లేదు. సో అట్లా చూడగానే తెలిసిపోతే డైరెక్ట్ చేయండి. ఓకే. సో Tకి +3, 20కి +3 అంటే 23. 23 అంటే ఏంటిది మనకి? W. ఓకే. సో W ఓన్లీ ఒక్కటే ఉంది కదా, ఫస్ట్ W ఉంది అదే కాబట్టి అదే ఆన్సర్ చేయండి. లేదా నెక్స్ట్ R అంటే 18, 18 - 3 అంటే ఎంత? 16 అంతే కదా, సారీ 15, 18 - 3 అంటే 15. ఓకే. సో నెక్స్ట్ వచ్చేది ఏంది? O అట్లా కూడా వచ్చింది మనకి. నెక్స్ట్ E 5 + 3 అంటే 8, 8 అంటే H అట్లా మీ ఇష్టం. ఓకే. సో చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. సో దీంట్లో మీకు ఇంకోటి కూడా చెప్తా చూడండి. సో వీటిని ఇలానే చూడాలని కాదు, జస్ట్ మీకు ఒక చిన్న క్లూ ఇస్తా. మీకు ఒకవేళ యూజ్ ఉంటే వాడుకోండి, దాన్ని ఎప్పుడన్నా యూజ్ అయితే వాడుకోండి. ఇక్కడ చూడండి, దీంట్లో ఈ ఉంది, దీంట్లో ఈ ఉంది. ఓకే. సో లాస్ట్‌లో ఉంది కదా. ఓకే. సో దీంట్లో లాస్ట్‌లో ఉన్న ఈ బి అయినప్పుడు దీంట్లో లాస్ట్‌లో ఉన్న ఈ కూడా బీనే అవుతుంది కదా, లాస్ట్‌లో ఉన్నది. ఓకే. సో జాగ్రత్తగా ఉండాలి, అంటే ఇలాంటి అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అందులోటి ఏదో లాస్ట్ టైం మనకి టైం లేనప్పుడు ఇలాంటివి చేయాలంటే. ఓకే. సో లాస్ట్‌లో బి ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి? ఫస్ట్ ఆప్షన్ ఉంది, థర్డ్ ఆప్షన్ ఉంది. ఓకే. సో సెకండ్, ఫోర్త్ మన ఆన్సర్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నట్టు. ఓకే. ఇట్లా ఇంకేమైనా మ్యాచ్ అయితేనో చూడండి. LO ఏకి ఎక్స్ఎం ఇంకా వేరే లేవు కాబట్టి అట్లా కొన్ని సార్లు ఏంటంటే మనం ఏ క్వశ్చన్ ఏం చేయకుండా డైరెక్ట్ ఇట్లా ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. ఒకసారి చూసుకోండి, చాలా స్పీడ్గా అయిపోద్ది, ఏం లేదు. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో నెక్స్ట్ క్వశ్చన్ రిపీటెడ్ సిరీస్. ఈ రిపీటెడ్ సిరీస్ గురించి ఆల్రెడీ మీకు క్లాస్ అప్లోడ్ చేశాను. సో ఇది చూడండి, ఇందులో బాగా రిపీట్ అయింది ఏంది? DAABCనా అంటే బీసీకి ముందు 2 ఏళ్ళు ఉండాలి అన్నట్టే కదా. సో దీంట్లో 2 years ఫిల్ చేద్దాం, బీసీకి ముందు 2 years. ఓకే. ఇంకా ఎక్కడ క్లూ ఉంది మనకి? ఏఏబీసీ ఒకసారి ఆప్షన్స్ చూసుకోండి. ఓకే. సో ఫస్ట్ 2 బ్లాంక్స్ ఏఏస్ కదా. సో ఫస్ట్ 2లో ఏఏలు ఉన్న ఆప్షన్స్ ఏమున్నది? సెకండ్ ఆప్షన్ వస్తుంది కాబట్టి ఒకవేళ ఇది పెట్టి క్రాస్ చెక్ చేయండి. ఓకే. సో ఏఏబీసీ సి, ఇక్కడ ఇంకొక సి, ఇక్కడ డి, ఇక్కడ ఏ బి. ఓకే. సో చూడండి, AABCC డి, AABCC డి, AABCD. ఓకే. సో సిరీస్ ఫామ్ అవుతుంది కాబట్టి ఆప్షన్ 2 అనేది మన ఆన్సర్. ఓకే. ఇట్లా ఇదొక ప్రాసెస్. ఇది కాకుండా ఏంటంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, కౌంట్ చేసి డివైడ్ చేయడం. ఓకే. సో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. ఓకే. సో 18 ఉన్నాయి. పాసిబుల్ అయ్యే ఛాన్స్ ఏముంది? 6 × 3. ఓకే. సో 6 లెటర్స్తోని 3 సెట్స్ కానీ, ఓకే. సో లేదా 3 లెటర్స్తోని 6 సెట్స్ కానీ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో 3 ఫామ్ కాదు అని చూడగానే తెలిసిపోతుంది. మనకు 6 తీసుకుందాం. 1 2 3 4 5 6, 1 2 3 4 5 6. ఓకే. 6 ఓకే. సో ఇది ఏతోని స్టార్ట్ అయింది, ఇది ఏతోని స్టార్ట్ అయింది. ఓకే. ఇది డీతోని ఎండ్ అయింది, ఇది కూడా డీతోని ఎండ్ అయింది. ఓకే. మనకు తెలిసిపోతుంది. ఓకే. సో లాస్ట్‌కి CCD.
చూడండి ఇక్కడ సిసిడి ఉంది కదా లాస్ట్కు, ఇక్కడ కూడా సిసిడి ఫామ్ అయింది. ఓకే, ఇక్కడ స్టార్టింగ్లో AA BC ఉంది కదా, ఇక్కడ కూడా AA రాస్తే ఇక్కడ AABCCD అయిపోయింది. AABCCD AABCCD ఫామ్ అయిపోయింది మనకి. ఓకే, సో అట్లా మనం బ్లాంక్లో ఏమేమి నింపినాం, AACCDAB అట్లా సెకండ్ ఆప్షన్ ఉంది కాబట్టి అది మన ఆన్సర్ అంటే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 2 positions of the same dice are shown. Select the number that will be on the face opposite to the number 5. ఓకే, సో 5కి ఆపోజిట్గా ఉన్నదాన్ని కనుక్కోవాలి. ఓకే, చెప్పైనా సరే మనకి డైస్లో ఇక్కడ చూడండి 5, 4, 1 పక్క పక్కన ఉన్నాయంటే ఆపోజిట్లో ఉండే ఛాన్స్ లేదు. అంటే 5కి 4 పక్కన ఉంది, 1 పక్కన ఉంది అంటే 5కి 4 కానీ 1 కానీ ఆపోజిట్లో ఉండే ఛాన్స్ లేదు. ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది, థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. ఓకే, సెకండ్ పొజిషన్ చూడండి 5, 6, 2 అంటే 5 పక్కనే 6 ఉంది, 5 పక్కనే 2 ఉంది అంటే ఆపోజిట్లో ఉండే ఛాన్స్ లేదు కాబట్టి 6 కూడా ఎలిమినేట్ అయిపోయింది. సో ఓన్లీ వన్ ఆప్షన్ పాసిబుల్, ఆపోజిట్లో ఉండేది ఏంది 3. దీన్ని చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ చెప్పొచ్చు. ఓకే, సో ఇట్లా అన్నట్టు. మీకు ఎవరికైనా ఆల్రెడీ డైస్ గురించి క్లాసెస్ అయిపోయినాయి, ఎవరికైనా రీజనింగ్ క్లాసెస్ ఇంట్రెస్ట్ ఉంటే 9849169471కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి జాయిన్ కావచ్చు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, X is the mother of A, Y is the sister of B's father, R is the father of B, A and Z are sisters, B is the brother of Z, how is R related to X అంటున్నాను. ఓకే, సో బ్లడ్ రిలేషన్స్ క్వశ్చన్. ఓకే, ఆల్రెడీ బ్లడ్ రిలేషన్స్ క్లాస్ ఉన్న వాళ్ళైతే చాలా ఈజీగా దీన్ని క్వశ్చన్ చదవగానే వితౌట్ పెన్ పేపర్ ఆన్సర్ చేస్తారు మీరు. ఓకే, సో అది నాకు తెలుసు. సో ఇప్పుడు చూడండి, హౌ ఈస్ ఆర్ రిలేటెడ్ టు ఎక్స్. ఓకే, సో ఆరు ఎక్స్కి ఏమవుతాడు అంటున్నాను. ఓకే, సో ఆర్ జెండర్ తెలియాలి మనకి ఫస్ట్. ఓకే, సో ఇక్కడ చూడండి ఆర్ ఇస్ ద ఫాదర్ ఆఫ్ బి. ఓకే, సో ఆర్ ఫాదర్ అంటే ఆర్ మేల్ అన్నట్టే కదా, అంటే కింద ఇచ్చినవి ఫస్ట్ మేల్ రిలేషన్సే కావాలో చూసుకోండి. ఓకే, సో అన్ని మేల్ రిలేషన్స్ కాబట్టి ఇక్కడ ఒక్క ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. నెక్స్ట్ జనరేషన్స్ చూసుకుందాం. ఓకే, సో ఆర్కి ఎక్స్కి మధ్య ఎన్ని జనరేషన్స్ గ్యాప్ ఉంది అంటే వాళ్ళు సేమ్ జనరేషన్కి చెందిన వాళ్ళ, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ జనరేషన్ ఉన్నారా, ఎట్లా ఉన్నారు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఒకటి చూడండి, ఇక్కడ మనకి ఏ అండ్ జెడ్ ఆర్ సిస్టర్స్, బి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ జెడ్ అంటే ఏ జెడ్ బీలు వీళ్ళంతా ఒకే జనరేషనా? ఓకే, వీళ్ళంతా ఏ జెడ్ బి ఏ జనరేషన్ ఉన్నారు, సేమ్ జనరేషన్లో ఉన్నారు. ఓకే, సో ఇదైతే మనకి ఫస్ట్ కావాల్సింది. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ద మదర్ ఆఫ్ ఏ. ఓకే, సో ఎక్స్ ఏకి మదర్ అయినప్పుడు వీళ్ళందరికీ మదర్ అన్నట్టే కదా, సేమ్ జనరేషన్ ఉన్నారు కదా, సో వాళ్ళ సిస్టర్స్ బ్రదర్ అన్నప్పుడు సేమ్ జనరేషన్, ఎక్స్ అనేది అన్ని వీళ్ళందరికీ మదరే. ఓకే, సో వై ఈజ్ ద సిస్టర్ ఆఫ్ బీస్ ఫాదర్. ఓకే, సో బి యొక్క ఫాదర్కి సిస్టర్ ఎవరు, వై. ఓకే, సో అది మనకు అవసరం లేదు అసలు. ఆర్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ బి. ఓకే, ఇక్కడ చూడండి ఆర్ ఏమో ఫాదర్ ఎవరికి, ఏ జెడ్ బీలకి. ఓకే, సో ఎక్స్ ఏమో మదర్. అయితే ఆర్కి ఎక్స్కి మధ్య రిలేషన్ ఏముంటుంది, హస్బెండ్ అండ్ వైఫే కదా, సో ఆర్ ఏమవుతాడు, హస్బెండ్ అవుతాడు. సింపుల్గా, చాలా సింపుల్ ఇది. ఓకే, సో వితౌట్ పెన్ పేపర్ మీరు చేయొచ్చు, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అంతే. సో ఎవరెవరు ఏ జనరేషన్కి ఉన్నారో వాళ్ళని సింపుల్గా విడదీస్తే ఆన్సర్ వచ్చేస్తుంది మనకి. ఓకే, సో ఒకటి జెండర్, ఒకటి ఫస్ట్ మనకు ఎవరిదైతే కనుక్కోమంటుండో వాళ్ళ జెండర్ కనుక్కోవాలి, నెక్స్ట్ వాళ్ళ జనరేషన్. ఓకే, సో మీరు వితౌట్ పెన్ పేపర్ ఆన్సర్ చేయొచ్చు. జస్ట్ జనరల్గా దీన్ని ఏం చేయాలంటే మనం ఓన్ చేసుకోవాలి. మనకు కూడా రిలేటివ్స్ ఉంటారు కదా, సో మన రిలేషన్స్కి ఓన్ చేసుకుంటే బ్లడ్ రిలేషన్స్ అనేది చాలా ఈజీ. బ్లడ్ రిలేషన్స్ సంబంధించిన క్లాసెస్ అయిపోయినాయి, 3 క్లాసెస్ చెప్పిన కిరణ్స్ బుక్లోంచి. ఓకే, సో చాలా బాగుంటుంది, ఎవరైనా మిస్ అయితే వినండి. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్. చండీగఢ్, ఇండియా, సియోల్. ఓకే, సో చండీగఢ్ అనేది ఇండియాలో పార్ట్, కానీ సియోల్ వేరే ఉండాలి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు, థర్డ్ ఆప్షన్ కూడా కాదు, ఫోర్త్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ ఛాన్స్ ఉంది. ఓకే, సో కానీ చండీగఢ్ అనేది ఇన్సైడ్ ఇండియా. ఓకే, సో ఇండియా మొత్తం ఉండాలి. దీని అర్థం ఏంటిదంటే కొంచెం చండీగఢ్ కొంచెం ఇండియా అన్నట్టు ఉంటుంది కాబట్టి, సో ఇది కూడా కాదు. సో ఓన్లీ పాసిబుల్ ఆప్షన్ ఏంది, సెకండ్ ఆప్షన్. ఓకే, సో వెన్ డయాగ్రామ్స్ కూడా మీకు చెప్పిన అవి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఆల్మోస్ట్ సిలాయిజం కూడా తెలుసుగా మనకి, సిలాయిజం వచ్చినా కూడా వెన్ డయాగ్రామ్స్ ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. అరేంజ్ ద గివెన్ వర్డ్స్ ఇన్ ఏ లాజికల్ అండ్ మీనింగ్ఫుల్ సీక్వెన్స్ అంటుంది. ఓకే, సో షోల్డర్, థై, స్టమక్, చెస్ట్, ఫేస్, నెక్ అంటుంది. ఓకే, సో వీటిని లాజికల్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి. ఓకే, సో ఒకసారి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏముంటుంది మనకి, ఫేస్ ఉంటుంది కదా, సో ఫేస్తో స్టార్ట్ కావాలి, థైతో ఎండ్ కావాలి. అంటే ఫస్ట్ ఫేస్ ఉండాలి, లాస్ట్కి థై ఉండాలి. అంటే ఫస్ట్ నెంబర్ 5 ఉంటుంది, లాస్ట్ నెంబర్ 2 ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ నెంబర్ 5, లాస్ట్ నెంబర్ 2 ఫస్ట్ దాంట్లో ఉంది, సెకండ్ దాంట్లో లేదు కాబట్టి సో ఇది ఎలిమినేట్ చేద్దాం. 5, 2 థర్డ్ దాంట్లో కూడా ఇది కూడా మన ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఫోర్త్ దాంట్లో లేదు, సో ఇది కూడా లేదు. అంటే మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే, సో ఐదర్ 1 కానీ 3 కానీ చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి ఆర్డర్. ఫస్ట్ ఫేస్ అంటుండు, తర్వాత నెక్స్ట్ 6 ఉంది, ఫేస్ తర్వాత
నెక్ ఓకే. సో, ఇది గూడా రైటే. నెక్ తర్వాత ఫస్ట్ దాంట్లోనేమో 1 అంటుండు. షోల్డర్ అంటుండు. థర్డ్ దాంట్లోనేమో స్టమక్ అంటుండు. ఓకే. సో, నెక్ తర్వాత షోల్డర్ వస్తదా? స్టమక్ వస్తదంటే షోల్డరే వస్తది కాబట్టి సో, ఫస్ట్ ఆప్షన్ అనేది రైటు. థర్డ్ ఆప్షన్ గూడా రాంగ్ అన్నట్టు. ఓకే. సో, ఈ విధంగా ఆప్షన్స్ ఎలిమినేట్ చేసుకొని ఆన్సర్ చేసుకోండి. రీజనింగ్‌లో హైయెస్ట్ స్కోర్ చేసుకోవచ్చు మనం. ఓకే. మెయిన్ ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేయండి రీజనింగ్‌లో. నెక్స్ట్ క్వెషన్. ఓకే. సో, ఇక్కడ మనం కొంచెం లెటర్ క్లస్టర్స్ ఇచ్చిర్రు. ఇందులో ఆడ్ అంటే డిఫరెంట్‌గా ఉన్నదాన్ని ఎలిమినేట్ చేయాలి. ఓకే. సో, చూద్దాం నంబర్స్‌లో కన్వర్ట్ చేసుకుంటే 20, 19, 18, 17 అంటే వరుస నంబర్‌లు అన్నట్టు ఏం లేదు. సో, డిక్రీజింగ్ ఆర్డర్‌లో. పి అంటే 16, ఓ అంటే 15, ఎన్ అంటే 14, ఎల్ అంటే 12. ఓకే. సో, ఎం అంటే 13, ఎల్ అంటే 12, కే అంటే 11, జే అంటే 10. డబ్ల్యూ అంటే 23, వి అంటే 22, యూ అంటే 21, టీ అంటే 20. ఓకే. సో, అన్నీ డిక్రీజింగ్ 1, 1 డిక్రీజ్ అయితున్నాయి గానీ, సో, సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి 2 డిక్రీజ్ అయింది కదా! ఇక్కడ. ఇక్కడి నుంచి ఇక్కడికి. సో, ఇది ఆడ్‌గా ఉంది కాబట్టి ఇదే మన ఆన్సర్ అన్నట్టు. ఓకే. సో, నెక్స్ట్ క్వెషన్. షోయింగ్ ద పిక్చర్ ఆఫ్ శిఖ, పరుల్ సెడ్, షీ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్. హౌ ఈస్ ద శిఖ రిలేటెడ్ టు పరుల్ అంటుండు. ఓకే. సో, ఇట్లా ఇచ్చిరనుకోండి సింపుల్‌గా ఎక్కడి నుంచైతే ఇట్లా అఫిలియేటెడ్ మార్క్స్‌తోని స్టార్ట్ అయితాయి కదా! ఓకే. సో, అవి ఏంటియో సారీ. వాటిని ఏమంటారో నాకు ఐడియా లేదు గానీ, సో, ఇట్లా స్టార్ట్ అయితది కదా! సో, దాన్ని ఫస్ట్ మనం పట్టుకోండి. షీ ఈస్ ద గ్రాండ్ మదర్ ఆఫ్ మై ఫాదర్స్ ఓన్లీ సన్ అంటుండు. ఓకే. సో, మై ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే, మై ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే నేనే కదా! సో, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మై ఫాదర్స్ ఓన్లీ సన్ అంటే నేనే కదా! సో, మై ఫాదర్స్ ఓన్లీ సన్ యొక్క గ్రాండ్ మదర్ అంటుండు. ఓకే. సో, నా యొక్క గ్రాండ్ మదర్ అంతే కదా! మై ఫాదర్స్ ఓన్లీ సన్స్ గ్రాండ్ మదర్. అంటే నా గ్రాండ్ మదర్ అన్నట్టే కదా! సో, నా గ్రాండ్ మదర్. ఆ ఫోటోలో ఉన్న ఆమె ఎవరంటే నా గ్రాండ్ మదర్. షోయింగ్ ద పిక్చర్ ఆఫ్ శిఖ, పరుల్ సైడ్ అంటే పరుల్ చెప్తుండు. పరుల్ ఎవరంటే ఆ శిఖ ఎవరు? నా గ్రాండ్ మదర్. అదే అడుగుతుండన్నట్టు. సో, ఎవరు అంటే గ్రాండ్ మదర్. ఓకే. సో, థ్యాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్. క్వెషన్స్ అన్నీ అయిపోయినాయి. ఓకే. సో, మధ్యలో జస్ట్ అవి ఇమేజెస్ ఉండి ఉంటాయి కదా! అవే ఈ స్క్రీన్‌లో పట్టక వదిలేసిన. అవి చాలా ఈజీగా ఉంటాయి. మీరు చేసుకోండి. ఓకే. సో, మీకెవరికన్నా క్లాసెస్ కావాలంటే 9849169471కి వాట్సాప్ చేయండి. రీజనింగ్ కావాలంటే. ఒక సిలాయిజం ఒకటి కంప్లీట్ చేయాలి. సో, ఆల్రెడీ పెయిడ్ వాళ్ళకి తెలుసు కొంతమందికి. సో, సిలాయిజం ఒకటి ఆల్రెడీ ఆ క్లాస్ ప్రిపేర్ అయితుంది. అది మీకు అప్‌లోడ్ చేస్తా త్వరలోనే. సో, ఎందుకంటే నా మెయిన్ ఉద్దేశ్యం ఏందంటే మీరు క్లాస్ ఇంటే మాక్సిమం మీకొచ్చేయాలి. సో, ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. మాక్సిమం మీకొచ్చేస్తది. ఆల్రెడీ మీకు రిపీటెడ్ సిరీస్ గాని, ఇంకా కొన్ని క్లాసెస్ మీకు అప్‌లోడ్ చేసిన రీజనింగ్‌కి సంబంధించి. మీకు తెలుసు అవి వింటే మీరు చేయగలుగుతారు అని మీకు ఒక ఐడియా ఉంది ఆల్రెడీ. సో, అలా చెప్పడానికే ట్రై చేస్తున్నా తప్ప, అంతే తప్ప డిలే చేయడానికి నాకు వేరే ఉద్దేశ్యం ఏం లేదు. సో, మాక్సిమం మీకు సిలాయిజం కంప్లీట్ చేస్తే రీజనింగ్‌లో మెయిన్ అయిపోతది. ఓకే. సో, థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్.